సో హైయెస్ట్ ఏంటంటే ఇందులో ఇచ్చిండేది ఊబర్ వాడు హైయెస్ట్ ఇచ్చాడు, 19 చిల్లర ఇచ్చాడు, 19.1 ఇచ్చినాడు, సరిపోయింది. ఇందులో ఇంకోటి ఏంటంటే నాకు బెనిఫిట్ ఒకటి డైరెక్ట్ బాడుగ వచ్చిందనమాట. సో అదొక 500. మీకు 10 కిలోమీటర్లకు 150 రూపాయలు ఇచ్చినది కూడా చూపిస్తా. ఇంకో నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్తో ఉంటుంటా. మామూలుగా ఎర్నింగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాను. సో ఇప్పుడు ఏంటంటే డ్యూటీ ఆల్రెడీ పోయించిన 25వ తేదీ నైట్ 11 గంటలకు పోయినాను. ఈరోజు 26వ తేదీ. మనము 0 కిలోమీటర్ చేయలేదు, నార్మల్గా డైరెక్ట్ బుకింగ్సే తీసినాను అనమాట. ఆ బుకింగ్స్ ఇప్పుడు ఎలాగంటే ఏదైనా ఒక బుకింగ్ వస్తే కానీ కస్టమర్ దగ్గరికి పోయేకి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ని కూడా మనం 0 చేసినప్పుడు అందులో యాడ్ అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు 0 చేయకుండా డైరెక్ట్ బుకింగ్స్ చేసింటాం. బుకింగ్స్ ఇప్పుడు కస్టమర్ దగ్గర పోయింటాం, కస్టమర్ దగ్గర పోయింది 2 కిలోమీటర్స్ పోయింటే ఆ 2 కిలోమీటర్స్ యాడ్ కాదు. ఓటీపీ వేసుకున్న తర్వాత మనకి కౌంటింగ్ వస్తుంది కదా, ఆ కౌంటింగ్ని మాత్రమే ఇప్పుడు కౌంట్ చేస్తామన్నమాట. అంటే ఒకటి 7 కిలోమీటర్లు, ఒకటి 8 కిలోమీటర్లు, ఒకటి 10, ఒకటి 20 అట్లా పోయింటాం కదా, అవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి లాస్ట్కి అమౌంట్ ఎంత వచ్చింది, ఆ అమౌంట్కి ఈ పోయిన కిలోమీటర్స్కి ఎంత ఇచ్చినాడు అంటే, ఈ 100 కిలోమీటర్లకి ఇప్పుడు 2000 అయిందనుకో, 2000ని డివైడ్ చేస్తే 2500, 2300 ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని మనకి 1 కిలోమీటర్కి ఎంత ఇచ్చినాడు అనేది మనం ఈరోజు చూడబోతున్నాము. ఎందుకంటే ప్రతిసారి పోయిండే కిలోమీటర్స్ని కూడా కౌంట్ చేసుకోవాల్సిన వస్తుందన్నమాట. ఇప్పుడు పికప్కి 2 కిలోమీటర్లు పోయింటాము, 3 కిలోమీటర్లు పోయింటాము, అదంతా కలిపి మనం 0 చేసిన దాంట్లో లాస్ట్లో వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ బుకింగ్స్ మాత్రమే, బుకింగ్స్లో ఎన్ని కిలోమీటర్లు వచ్చినాయి ఆ కిలోమీటర్లు మాత్రమే చూస్తున్నాము ఇప్పుడు. సో ఎందుకంటే మీకు తెలియాలి మనకి ఎంత మిగులుతుంది, ఎంత ఇస్తున్నాడు, ఓలా వాడు ఎంత మోసం చేస్తున్నాడు, ఊబర్ వాడు ఎంత మోసం చేస్తున్నాడు, 1 కిలోమీటర్కి 20 రూపాయలు ఇస్తున్నాం, 18 రూపాయలు ఇస్తున్నాము, ఈ వీక్ ఎంత ఇచ్చినాడు, అది ఇదేనే ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటాడు అనమాట. క్వశ్చన్ లేసి అంటే మనకి మెసేజ్లు పెడుతుంటాడు. సో అలా కాకుండా మనము మెసేజ్ని కొంతమంది నాకు ఈ వారం 18 రూపాయలు ఇచ్చినాడు, 16 రూపాయలు ఇచ్చినాడు, 25 రూపాయలు ఇచ్చినాడు గొప్పలు చెప్పుకుంటారు కదా. సో అలా కాకుండా మనకు మామూలుగా ఎంత ఇచ్చినాడు ఏమనేది మనకి ఇప్పుడే తెలిసిపోతుంది అనమాట. అన్నీ తీసుకొని కౌంట్ చేస్తేనే మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం ఇప్పుడు కిలోమీటర్లు ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకొని చూద్దాము. సో మీరైతే మిస్ అవ్వకండి, ప్లీజ్ కంటిన్యూ వీడియో. నేను ఎందుకు కిలోమీటర్లు అన్నీ తీసుకొని కౌంట్ చేద్దామని చెప్తున్నాను అంటే, సో ఒక్కొక్కసారి వాడు 2 కిలోమీటర్లకు కానీ 3 కిలోమీటర్లకు కానీ 200 ఇస్తాడు, ఒక్కొక్కసారి 70 రూపాయలు ఇస్తాడు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోయినా. కొన్ని దాంట్లోకి ఇంకో దాంట్లో కంటే 10 కిలోమీటర్లు పోయినా 11 కిలోమీటర్లు పోయినా 150 రూపాయలు కూడా ఇస్తాడు, 130 రూపాయలు కూడా ఇస్తాడు 11 కిలోమీటర్లు అట్లా పోయినా. సో 3 కిలోమీటర్లు పోయినా 10 కిలోమీటర్లు పోయినా ఒకటే రకంగా వస్తుంది అనమాట. సో మన వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను 4 కిలోమీటర్లు పోయింటే నాకు 150 రూపాయలు ఇచ్చినాను, 180 రూపాయలు ఇచ్చినాడు అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి అట్లే ఇంకా ఊబర్ వాళ్ళు వీక్లీ ఈ మంత్ అని చెప్పేసి మనకి మెసేజ్ పెట్టుకుంటారు, మీకు ఈ వీక్ ఎంత ఇచ్చినారు, మొత్తం మంత్లో కలిపి ఎంత ఇచ్చినారు అంటే 18 రూపాయలు ఇచ్చినారా, హైయెస్ట్ రేటు. సో ఇవన్నీ అడుగుతుంటారు. కానీ ఒక బుకింగ్కి 2 బుకింగ్లకి ఇచ్చింటాడు, దాన్ని మనోళ్ళు మళ్ళీ మన దగ్గర నుంచి రేటింగ్ తీసుకుంటా అంటారు అనమాట. సో అట్లా కాకుండా మనం ప్రతి ఒక్క బుకింగ్స్కి కిలోమీటర్లన్నీ యాడ్ చేసి దాన్ని చేస్తే సరిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను మీకు అర్థమయ్యేలా చేస్తున్నాను. సో ప్లీజ్ మీరైతే కన్నా తప్పకుండా చూడాలి, మీకు కావాల్సిన వీడియో అది. మీకు అర్థమవుతుంది అనమాట, ఎలా డివైడ్ చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇందాక చెప్పుకున్నట్లు సో ఫస్ట్గా ఊబర్ ఓపెన్ చేద్దాము. 25వ తేదీ 26వ తేదీ రెండింటిదిను. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఆ కిలోమీటర్లకి ఎంత సంపాదించినాము, సో 1 కిలోమీటర్కి ఎంత ఇచ్చినాడు మనకి అనేది మనం చూసుకుందాము. సో ఓపెన్ చేస్తాము. సో చూడొచ్చు 25వ తేదీ 26వ తేదీ. సో ఇక్కడ ఎట్లా అంటే 8 ట్రిప్పులు అని చూపిస్తుంది కదా టోటల్ మీద. సో దీంట్లో 2, దీంట్లో వచ్చేసి 6. సో ఇప్పుడు ఏంటంటే మనకి 26ది 25ది మొత్తం అంతా మనకి ఇక్కడే చూస్తుంది, ఇది ఇక్కడ వచ్చేసింది చూడండి. సో కాబట్టి మనం టోటల్ చూసుకుందాం ఇప్పుడు ఒకసారి ఎర్నింగ్స్. సో ఫస్ట్ రైడ్ వచ్చేసి నైట్ 11:10కి తీసినాను. ఊబర్కు 9 మినిట్స్ 3.6 అంటే 3.5 కిలోమీటర్ అనుకోండి. సో క్యాష్ కలెక్ట్ వచ్చేసి 105 రూపాయలు, మనకు వచ్చేసి 73 రూపాయల 85 పైసలు. సో దీన్ని ప్రతి ఒక్కదాన్ని కౌంట్ చేద్దాం మనము. ఇది వచ్చేసి 270 రూపాయల క్యాష్ కలెక్టు. ఊబర్గో 17 నిమిషాలు 11 కిలోమీటర్లు, మనకు వచ్చేసి 189 రూపాయల 94 పైసలు ఇచ్చినాడు. ఇది వచ్చేసి ఊబర్గో రైడ్ క్యాన్సిల్. సో దీనికి మన సంబంధం లేదు, ఇది క్యాన్సిల్ చేసిన మన పోయిండేది వచ్చింటుంది కాబట్టి 60 రూపాయలు వచ్చింది, 60.20 పైసలు. ఇది వచ్చేసి ఊబర్గో 33 నిమిషాలు
21.5 కిలోమీటర్ మనకు వచ్చేసి 319 రూపాయల 98 ఇచ్చినాడు. అది ఆన్లైన్ పేమెంట్ అయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఊబర్కు 10 నిమిషాలు 5.7 అదే 5.5 కిలోమీటర్ మొత్తం ఇది లాస్ట్లో కౌంట్ చేద్దాం మనము. ఇది ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 150 రూపాయల 19 నెక్స్ట్ వచ్చేసి గో షాట్ 4 నిమిషాల 12 సెకండ్లు 2.7 ఇక్కడ బాగా చూసుకోండి. 2.7కి ఆన్లైన్ పేమెంట్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. 99 రూపీస్. వేరే దాని దగ్గర మనం డిఫరెంట్ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 228 రూపాయలు. ఊబర్కు 13 నిమిషాలు 8.7 ఇది కూడా 8.5 అనుకోండి. మనకు వచ్చేసి 162 రూపాయలు ఇచ్చినాడు 8 కిలోమీటర్లకి. అక్కడ కమిషన్ ఎంత తీసుకున్నట్లు మీరే లెక్కేసుకోండి. ఇది వచ్చేసి 229 రూపాయలు క్యాష్ కలెక్టు. ఊబర్కు 16 నిమిషాలు 10.9 సో ఇది 11 అనుకోండి. మనకు వచ్చేసి 186 రూపాయల 30 ఇచ్చినాడు. ఇది వచ్చేసి 560 రూపాయలు క్యాష్ కలెక్టు. ఊబర్కు 32 నిమిషాలు 20.9 అంటే 21 కిలోమీటర్ అనుకోండి. మనకు వచ్చేసి 378 రూపాయల 53 ఇచ్చినాడు. సో టోటల్ ఇంకా ఇక్కడికి చూసుకున్నాం కదా 4:38కి. సో మనం దీంట్లోనే 26వ తేదీ చూద్దాం. అది చూస్తుంది వేరే చూస్తాను అర్థమవుతుంది. సో చూసారు కదా సేమ్ చూసాను 4:38కి. ఇది అనమాట ఈ ఎర్నింగ్స్ ఈరోజుటివే. అంటే 25వ తేదీ 26వ తేదీ టోటల్ వచ్చేసి మనం ఇక్కడే చూడొచ్చు. మామూలుగానే ఉంటుంది 1620 రూపాయల 56 ఊబర్లో అయితే సో 1600 కదా, దాన్ని కూడా కౌంట్ చేసి ఓలాది చూద్దాం. ఓలాకి డిఫరెంట్ ఏంటి, ర్యాపిడోకి డిఫరెంట్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం చూసుకుందాము. ఓలాలో ఎంత చేసినాం అనేది కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. మనం కౌంట్ చేయొచ్చు ఓలా వాడు ఎట్లా ఇచ్చినాడు, ఊబర్ వాడు ఎట్లా ఇచ్చినాడు అనేది కిలోమీటర్ ప్రకారము. సో ఎర్నింగ్స్ హిస్టరీ చేసింది ఇది 26వ తేదీ 25వ తేదీ లేదు కాబట్టి ఇది కానీ చూసుకుందాం మనం ఒకటేసారి. సో 471 రూపాయలు 90 టోటల్ ఎర్నింగ్స్. ఇది వచ్చేసి 17.5 అంటే 17.5 కిలోమీటర్ 24 నిమిషాలు క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 354 రూపాయల 73 ఇచ్చినాడు. సో ఇదంతా ఒక కౌంట్ చేసుకుందాం అనమాట ఎంత ఏమి ఇచ్చినాడు అనేది. మనం ఇది లాస్ట్లో కూడా చెప్తాం మీకు. ఎన్ని రైట్లు టోటల్ మనకి ఇక్కడ 2 రైట్లు దీంట్లో, మిగతా అన్ని క్యాన్సిల్. సో మనకి చాలా ఈజీ 2 రైట్లు కాబట్టి ఎంత ఇచ్చినాడని తెలుస్తుంది. ఇది చూడొచ్చు టోటల్ అమౌంట్ 299 రూపాయలు 13.2 km 19 నిమిషాలు డిజిటల్ పేమెంట్ 221 రూపాయల 76 సో ఇది టోటల్ వచ్చేసి మనకి 576 రూపాయల 49. మనం అలాగే ర్యాపిడోలో చూద్దాం. ర్యాపిడోలో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఇది మామూలు కన్నా ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మనకి ఎంత ఇస్తానో ఎంత పోతుందని మనకు బాగా అర్థమవుతుంది అనమాట. మనం వేస్ట్ కిలోమీటర్స్ ఎన్ని తిరిగినాం ఏమనేది కూడా మనకు బాగా అర్థమవుతుంది. ఆల్ రైట్స్. 25వ తేదీ చూసుకుంటే 2 బుకింగ్లు చేసిన 456 రూపాయలు 11 AM. సో ఇది కూడా డీటెయిల్స్ లేవుదా మనము 25 వీడు తిక్కగా ఇచ్చింటాడు. ఈయన అసలు అర్థమే కాదు. ఇది ఓపెన్ చేసి చూస్తే గిన డ్యూ రేట్ కార్డ్ చూడు ఏంది 2 kms 1.1 ఏంది ఇదంతా అవలా వీడు ఇచ్చేది 19 టైమర్ 4.2 లాంగ్ పికప్ ఫర్ ఓన్లీ ఆఫ్టర్ +10 per km అంట లాంగ్ పికప్కి. నైట్ అలవెన్స్ ఇవన్నీ డీటెయిల్స్. దీనికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట వీడియోవి. సో చూసుకుందాం. వీడియో డిస్టెన్స్ ఫేర్ వచ్చేసి 10.49 అంటే 10.5 అనుకోండి. 179 రూపాయలు ఇచ్చినాడు 88 పాయింట్. ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 221 రూపాయి. టైం వచ్చేసి ఫేర్ 30.95 minutes 12.38. ఏంటి అసలు అర్థమే కావట్లేదు దీనికి ఇచ్చిన అంటే టైంకి అమౌంట్ ఇచ్చింది. ఓకే సారీ టైంకి అమౌంట్ ఎక్కువైన దానికి అమౌంట్ ఇచ్చినాడు. నైట్ ఫేర్ +28.84. అందరూ దొంగలే. ఈయన నైటు పగులు ఏంది వీడు చెప్పేది. అక్కడ ఎన్ని కిలోమీటర్లు తిరిగి చెప్పు 10 కిలోమీటర్లు మనకి ఎంత వచ్చింది 221 రూపాయలు వచ్చింది. ఎంపీకి ఇచ్చినట్లు మళ్ళా టైమింగు నైట్ అలవెన్స్ వీళ్ళు చెప్పేటివన్నీ ఎట్లుంటాయంటే అట్లుంటాయి వీళ్ళు చెప్పేటివన్నీ. ఇంకోటి చూసుకుందాం. ఇంకోటి వచ్చేసి మనకి టోటల్ ఫేరు 234 రూపాయలు. డిస్టెన్స్ ఫేర్ వచ్చేసి ఇది 12 కిలోమీటర్లు అనుకోండి. ఇది ఇంచుమించు అర్ధ కిలోమీటర్ అడగట్టు కాబట్టి 193 రూపాయలు ఇచ్చినాడు 0.8. సో ఇది కిలోమీటర్ కూడా ఎంత ఇచ్చినాడు మనం చూడొచ్చు. టైం ఫేరు 25.61 minutes
సో 10.24 పైసా ఇచ్చినాడంట. నైట్ ఫేర్ వచ్చేసి ప్లస్ 30.5. ఎక్కడెక్కడ ఎంతెంత ఇస్తున్నాడో కూడా అర్థం కాలేదు. ఇది కూడా కౌంట్ చేసి చెప్తాను నేను లాస్ట్లో మీకు. సో 26వ తేదీ చూసుకుందాం మనము. 26వ తేదీ కూడా రెండే బుకింగ్లు, 2 దాంట్లకు కూడా మనం ఒకటేసారి చూసేద్దాము, తొందరగా అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఫేర్ వచ్చేసి 23 కిలోమీటర్ల 0.36. ఇది 23.5 అనుకోండి, 386 ఇచ్చినాడు, 0.48 పైసలు. టోటల్ ఫేర్ వచ్చేసి 403 రూపాయల 0.92 పైసలు. టైం ఫేరు 17 రూపాయల 44 పైసలు. సో అది సంగతి. సో నెక్స్ట్ బుకింగ్ చూసుకున్నాం దీంట్లోనే. టోటల్ మీద ఇది వచ్చేసి 208 రూపాయలంట. డిస్టెన్స్ ఫేర్ ఇది 12 కిలోమీటర్లు అనుకోండి, 198 రూపాయలు ఇచ్చినాడు, 0.44 పైసలు. టైం ఫేరు 9.54 పైసా. సో టోటల్ ఇది అమౌంట్ ఇది కూడా చూసుకుని దీన్ని కౌంట్ చేద్దాం, ప్రతి ఒక్కటి కిలోమీటర్కి ఎంత ఇచ్చినాడు అనేది. సో 612 రూపాయలు, ఇది 450 రూపాయలు. సో మనం టోటల్గా నేను కౌంట్ చేసి మీకు ఇప్పుడు కౌంట్ చేసి చూపిస్తాను, నేను ఎంత వచ్చింది ఏం పోయింది అనేది మీకు పూర్తిగా క్లారిటీ కూడా వస్తుంది అనమాట. దాన్ని చూస్తే మీకు ఒకటేసారి మనమైతే ఇప్పుడు కిలోమీటర్స్ని ప్రతి ఒక్కటి 8 బుకింగ్లు కదా, 8 బుకింగ్లకి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామని చెప్పేసి డైరెక్ట్ రా కిలోమీటర్స్ని కౌంట్ చేద్దాము. ఎందుకంటే మామూలుగా కస్టమర్ దగ్గరికి పోయిన తర్వాత అక్కడి నుంచి 0 ఉంటుంది కాబట్టి అది కూడా కౌంట్ అవుతుంది. 2 కిలోమీటర్లు పికప్ అంటే 2 కిలోమీటర్లు కూడా వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు నార్మల్గా డైరెక్ట్ పికప్ చేసుకొని పోయిన మాత్రమే కౌంట్ చేద్దాము. ఫ్రెండ్స్ విషయము, సో ప్రతి ఒక్క కిలోమీటర్ని 0.56 అట్టుంది కదా, దాన్ని కూడా కౌంట్ చేసి ఎన్ని కిలోమీటర్లు అయింది, మనం ఎన్ని రైడ్లు కొట్టినాము, టోటల్ వచ్చేసి 8 రైడ్లు ఏం కొట్టినాయి, 8 రైడ్లకి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎంత అమౌంట్ వచ్చింది, దానికి సంబంధించి కిలోమీటర్లన్నింటినీ ఒక కౌంట్ చేసుకొని దానికి ఒక్కొక్క కిలోమీటర్కి మనకి ఎంత ఇచ్చినాడు, 1600 చిల్లర అయింది కదా. సో ఒక కిలోమీటర్కి ఎంత ఇచ్చినట్లు మనం కౌంట్ చేద్దాం అనమాట. ఒక్కో దాంట్లో ఒక రకంగా ఇచ్చినాడు. సో మీకు 10 కిలోమీటర్లకు 150 రూపాయలు ఇచ్చినది కూడా చూపిస్తా, ఇంకో దానికి 4 కిలోమీటర్లకేమో 150 రూపాయలు ఇచ్చినది కూడా చూపిస్తాను నేను, అంటే ఒక 10 రూపాయలు అటో ఇటో. సో దానికి దీనికి ఎక్కడ డిఫరెంట్ ఏమనేది చూద్దాం మనము. ఎందుకు అంటే వాడు ఎక్కువ ఇస్తున్నాం అన్నట్లు మభ్య పెడుతున్నాడు అనమాట మనుషుల్ని. కాబట్టి మనం దాన్ని చూసుకుందాం, ఇప్పుడు కౌంట్ చేసుకొని చూద్దాం దాన్ని. మీకు పూర్తిగా కౌంట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. నేను 3.6 ప్లస్ 11 కిలోమీటర్స్ ప్లస్ మళ్ళీ అది క్యాన్సిల్ ఒకటి 21.5 ప్లస్ అలా వచ్చేసి 5.7 ప్లస్ 2.7 ప్లస్ 8.7 ప్లస్ 10.9 ప్లస్ 20.9 ప్లస్ లాస్ట్ వచ్చేసి క్యాన్సిలింగ్గా. సో ఇది సంగతి. టోటల్ మీద మనకి 85 కిలోమీటర్లు, దీంట్లో 85 కిలోమీటర్లకు కానీ ఎంత అమౌంట్ వచ్చింది ఇదని మనం చూసుకుందాము. ఇంటూ 15 రూపాయలతో వేద్దాము, 1200. సో మనకు వచ్చిన 1600 చిల్లరట. 1626 రూపాయలు 0.57 పైసలు. 17 రూపాయలతో చూద్దాం, 1400. 18 రూపాయలతో వేద్దాం, కాదు 19. 19.5 వేస్తే 650 అవుతుంది. 3 వేయాలి, 2 31 వస్తుంది, 1. ఇది సంగతి. ఒక పైసా కరెక్ట్ 19.1 పైసాతో ఇచ్చినారనమాట ఒక కిలోమీటర్కి మనకి. ఇది సంగతి. దీంట్లో వచ్చేసి అంటే ప్రతి ఒక్కదానికి ఈక్వల్గా వచ్చినాయి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఇచ్చినారు, దీంట్లో ఎక్కువ ఇచ్చినారు అనేది ఏం లేదు, ప్రతి ఒక్కటి ఈక్వల్గా వచ్చింది. సో ఇప్పుడు ఇదే విధంగానే మనం దాంట్లో కూడా చూసుకుందాం, ఏది మన ఓలాలో కానీ ర్యాపిడోలో కానీ చూసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో కిలోమీటర్లు కౌంట్ చేద్దాము. ఎందుకంటే ర్యాపిడోను చూడాలి, ఓలాను చూడాలి కాబట్టి. ఫస్ట్ది వచ్చేసి 11.59 ప్లస్ 10.49 ప్లస్ 11.87 ప్లస్ 23.36
సో దీనికి వచ్చేసి 57 కిలోమీటర్లు అనుకోండి. సో ఈ 31 తీసేద్దాం మనము. 31 తీసేద్దాము. సారీ, ఇప్పుడు ఇంటూ కొట్టేసి 18.70 పైసా వేద్దాము. ఎందుకంటే టోటల్ అమౌంట్ వచ్చి 1068 రూపాయలు అయింది. సో 0 తీసేసి 5 పెడదాము. ఇక్కడ వచ్చేసి 30 తీసేద్దాము. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. సో అంటే 18 రూపాయల 75 పైసలు ఇచ్చినాడు. సో ఇది మన ర్యాపిడో వచ్చేసి. దాని తర్వాత మనము ఓలా చూసుకుందాము. దీంట్లో డీజిల్కి వచ్చేసి 50 కిలోమీటర్లు అంటే 57 కిలోమీటర్లు అంటే 42, 2.5 లీటరు, 2.25 లీటర్ అనుకోండి. 2.25 లీటర్ అంటే 220 రూపాయలు అనుకోండి. 220 రూపాయలు తీసేద్దాం. దీంట్లో కూడా 220 రూపాయలు మనం మైనస్ చేద్దాం మళ్ళీ లాస్ట్లోను. టోటల్ అమౌంట్ ఎంత మిగిలినదని చెప్తాను నేను కరెక్ట్గా దాంట్లో కూడా. సో ఇప్పుడు ఓలాలో చూసుకుందాం మనము. ఇప్పుడు మనమైతే ఓలాలో చూసుకుందాం. ఓలాలో ఎంత అనేది కూడా మనకు ఐడియా వస్తుంది. 13.3 ప్లస్ 17.5 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 18.75 వేద్దాం. ఎందుకంటే 76 రావాలి అక్కడ. సో 76 అంటే 3 వేద్దాము. సో కరెక్ట్గా వచ్చింది. మనకు వచ్చేసి 18 రూపాయల 73 పైసలు ఇచ్చినాడు ఓలా వచ్చేసి. ఇది సంగతి. దీంట్లో కూడా మనకి డీజిల్కి వచ్చేసి 500 అంటే సేమ్ దీంట్లో కూడా అంతే. కరెక్ట్గా 206 రూపాయలు డీజిల్ తీసాను. దీంట్లో కూడా 250 రూపీస్, 250 డీజిల్కి తీసేద్దాము. సో మొత్తం కౌంట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఫైనల్లీ మనకి ఎంత మిగిలినట్టు, ఏది ఎక్కువ ఇచ్చినట్లు దాన్ని కూడా మనం తెలుసుకుందాము. మనమైతే ఇక్కడ చూడొచ్చు 4 డిసెంబరు 11 డిసెంబరు. సో ఇక్కడ చూస్తే 5వ తేదీలో మనం చూసుకుందాము. ఎందుకంటే మనకి చెప్పాను కదా 10 కిలోమీటర్లు కూడా 150 రూపీస్ ఇచ్చాడని. కానీ అదేవిధంగా 5 కిలోమీటర్లకు కూడా ఎంత ఇచ్చారో మీరు చూడొచ్చు. ఒకసారి చూపిస్తే దాన్ని కూడా నేను. సో దాంట్లో ఒక దాంట్లో తీసేసుకుంటాడు, ఇంకో దాంట్లో ఇస్తున్నాడు. కానీ అక్కడ మన పిక్చర్లో మాత్రం ఇటు చూడు 6.6కి ఎంత ఇచ్చాడు, 146 రూపాయలు ఇచ్చాడు. 10 కిలోమీటర్లు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు జస్ట్ 10 కిలోమీటర్లు చూద్దాము. ఇక్కడ చూడొచ్చు ఊబర్కో 10 కిలోమీటర్లు 152 రూపాయల 15 పైసలు. సో దాంట్లో ఇక్కడ చూడండి ఈడ ఎంత ఇచ్చినాడు. ఇక్కడ 10 కిలోమీటర్లు, ఈడ 2 కిలోమీటర్లు పైన దగ్గర చూడొచ్చు. ఇది 2 కిలోమీటర్లు, ఇది 123 రూపాయలు అంటే ఇది ఎక్కడ 10 కిలోమీటర్లు ఎక్కడ, 2 కిలోమీటర్లు ఎక్కడ అంటే దీన్ని అంతా లాగేసుకొని మనకి లాస్ట్కి మాత్రం అంత ఇచ్చిన ఇంత ఇచ్చిన అని చెప్తాడు. ఒక్కో రకంగా ఇచ్చాడనమాట. సో దాన్ని మనం ఇంకో దాంట్లో కూడా చూసుకోవచ్చు. మనము బ్యాక్ పోవాలి, అది బ్యాక్ పోయి చూస్తే తెలుస్తుంది. దీంట్లోనే అనుకుంటాం మేబీ. ఇది చూడు 4.4కి 105 రూపాయలు ఇచ్చినాడు. ఈడ 13 కిలోమీటర్లకి 254 రూపాయలు ఇచ్చినాడు. ఎక్కడ అసలు ఏ విధంగా ఇస్తున్నాడు కిలోమీటర్స్కి అర్థం కావట్లేదు. 2.6 కాడ 2 కిలోమీటర్లకే 130 రూపాయలు ఇచ్చినాడు. 99 రూపాయలు. ఇంకోతావు అయితే దారుణంగా 70 రూపాయలు ఇచ్చాడు. అది చాలా దారుణం అంటే దారుణం అది. సో దాన్ని కూడా చూపిస్తాను నేను. ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ 25వ తేదీలలో మనం డీటెయిల్స్ ఓపెన్ చేద్దాము. దీంట్లో చూడొచ్చు అసలు ఎంత దారుణం. 76 రూపాయలు పోయిండే కిలోమీటర్లకి దానికి ఏం సంబంధం ఉంటాడు. 3.6 నేను పోయిండేది చూపించినది కూడా తప్పు చూపించినాడు. 73 రూపీస్ ఇచ్చినాడు మనకి. 3.6 ఎంత దారుణంగా ఇస్తాడంటే ఒక్కొక్కసారి అంత దారుణంగా. ఇది ఈడు ఎక్కువ ఇచ్చినాడు. మళ్ళీ ఇది ఇంకో తొగ లాక్కుంటాడు. ఇది 21 కిలోమీటర్కి 21 కిలోమీటర్కి ఎంత ఇవ్వాలి మీరే చెప్పండి. 319 రూపాయలు. ఏ రకంగా ఇస్తున్నాడు వాడు. ఇది చూడు మళ్ళీ 5.7కి 150 రూపీస్. ఆ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు అనమాట. మనకు అంత ఇస్తున్నాం ఇంత ఇస్తున్నాం మాత్రం చెప్తున్నాడు. ఆడిస్తే ఏమీ లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, కౌంట్ చేసినది మనం కిలోమీటర్లకు అంతాను. సో ఎందుకు ఇలా చేయించానంటే అలా చూపిస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎంత ఇస్తున్నాడు ఏమని. సో ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఇస్తాడు. కాబట్టి నేను మీకు విడమర్చి మరీ చూపించాను నేను అందులో. సో హైయెస్ట్ ఏంటంటే ఇందులో ఇచ్చిండేది ఊబర్ వాడు హైయెస్ట్ ఇచ్చాడు. 19 చిల్లర ఇచ్చాడు. 19.1 ఇచ్చినాడు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో 18.75 పైసా ఇచ్చినాడు. ఓలా వచ్చేసి 18.73 పైసా ఇచ్చినాడు. సో మనకి ఇవన్నీ కిలోమీటర్లు కౌంట్ చేసుకుంటే 150 కిలోమీటర్లు వచ్చింది. సో మనం ఎక్స్ట్రా తిరిగిండేది 30 కిలోమీటర్లు వచ్చింది. ఎందుకంటే నైట్ టైం కదా, కొంచెం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ అట్లా పోయి పికప్ చేసుకుంటాము. సో టోటల్ మీద వచ్చేసి మనకు ఒక
950 రూపాయలు అలా డీజిల్ తాగింటుంది అనమాట. ఇంకా టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 3264 రూపాయలు అయింది. సో ఇందులో 950 రూపాయలు పక్కన తీసేస్తే ఒక 2150 రూపాయలు అనుకోండి. సరే 2200 అనుకోండి. 2200లో మనం ఫుడ్ ఖర్చులు, ఇంకా నైటు మేల్కుంటాం, టీ తాగినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా. సో అదొక 400-500 అనుకోండి. ఎందుకంటే భోజనం ఎక్కడ తిన్నా నైట్ టైం 1 to డబుల్ ఉంటుంది. సో టీ కూడా ఒక్కొక్క చోట 15 రూపాయలు ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకా సిచ్యువేషన్ అలా ఉంది. సో ఏం మిగిలింది మనం కష్టపడినందుకు 12 అవర్స్, ఇప్పుడంటే 12 అవర్స్కి ఏదో ఇలా మిగిలింది, సరిపోయింది. ఇందులో ఇంకోటి ఏంటంటే నాకు బెనిఫిట్ ఒకటి డైరెక్ట్ బాడుగ వచ్చిందనమాట. సో అదొక 500, టోటల్ 3760 రూపాయలు అనుకోండి. సో అది ఈరోజు మామూలుగా అయితే ఎలా ఉంటాయి కలెక్షన్ తెలుసు కదా మీకు. సో ఓలా, ఊబర్, ర్యాపిడో పరిస్థితి అయితే ఇలా ఉంది. సో హైయెస్ట్ అన్నిటికన్నా ఇచ్చినది అంటే మనకి ఊబర్ ఒకటే ఇచ్చిన్నారు. సో నెక్స్ట్ ఇంకొకసారి మనం నెక్స్ట్ టైం కూడా దాన్ని ఇలా డిఫరెంట్ చూద్దాం, ఏది ఎక్కువ ఇచ్చినారో మనకి అమౌంట్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.